దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. నేను మీ శ్రీనివాస్. వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం అంటే మన యొక్క జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఒక ఆయాది గణితంతో స్థాపత్య వేదం కావచ్చు, లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి విశ్వకర్మ వాస్తు శాస్త్రాన్ని అనుసరించి గణితం కావచ్చు, ఇది మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఇంటి డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. వాస్తు పురుష పదమండలిని అనుసరించి మనం ఇంటి నమూనాను తయారు చేసుకోవాలి. ఈ ఇంటి నమూనా అంటే డ్రాయింగ్ పద్ధతిలో చేసుకున్నప్పుడు వాస్తు పురుష పదమండలిని అనుసరించి ఎక్కడ టాయిలెట్స్ రావాలి, ఎక్కడ మెట్లు అనేవి రావాలి, ఎక్కడ సెప్టిక్ ట్యాంక్ రావాలి, అన్ని కూడా మనం మనసు అనేది దగ్గర పెట్టుకొని, అంటే డిగ్రీస్ ఇక్కడ కంపల్సరీగా మనం చూడాలి. కొన్ని మనం అనుకుంటాం 90 degrees లో తూర్పు ఉంది అనుకుంటాం, కానీ మనం అక్కడ కంపాస్ పెట్టి చూసినప్పుడు ఆల్రెడీ కొనుక్కున్న స్థలము 90 degrees లో ఉండకుండా అది 130, 135 లేదా 125 degrees లో ఉంటుంది. అంటే అప్పుడు అది ఆగ్నేయాన్ని సూచిస్తుంది, ఆగ్నేయ ప్రాచ్య అంటారు. లేదా అది 45 degrees చూపించడము, లేకపోతే 45 నుంచి 55 degrees సూచించడం అంటే అది ఈశాన్య ప్రాచ్యకి పెరగడము అని అంటారు. ఇలా మనకి దిక్కులు విదిక్కులు అవుతాయి. దానివల్ల దిక్కుల ప్రకారం కరెక్ట్ గా ఉంటే గనక మనం జనరల్ గా ఎవరైనా సరే ఏదో ఇల్లు కట్టేసుకోవచ్చు ఒక మేస్త్రి ద్వారా. కానీ అవే ఒకవేళ విదిక్కులుగా మారి ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే టాయిలెట్స్ రాకూడని ప్రదేశంలో టాయిలెట్స్ వచ్చేస్తాయి, రాకూడని ప్రదేశంలో సెప్టిక్ ట్యాంక్ వచ్చేస్తుంది, రాకూడని ప్రదేశంలో మెట్లు వచ్చేస్తాయి, రాకూడని ప్రదేశంలో పిల్లర్లు వస్తాయి, గోడలు వస్తాయి. తద్వారా ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఆవహిస్తుంది. అదేవిధంగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ భూమిలో శల్య దోషాలు ఉన్నాయేమో అనేది కూడా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇటీవల చాలా మంది బిల్డర్లు కట్టిన ఇల్లులు అందరూ కొనుక్కుంటున్నారు. అంటే మధ్య తరగతి చిన్న చిన్న వ్యాపారస్తులు, అంటే ఐటీ రిటర్న్స్ కట్టేట వాళ్ళకి లోన్ సదుపాయం ఉంటుంది. అలాగే మధ్యస్థంగా ఉండేటువంటి ఉద్యోగస్తులు కూడాను, అలాగే ఒక్కొక్క స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా లోన్ ద్వారా కట్టిన ఇల్లులు, అంటే బిల్డర్ ద్వారా కట్టబడినటువంటి ఇల్లులకు లోన్ సదుపాయము తొందరగా ఉంటుంది. కాబట్టి ఆ కారణం చేత ఆ కట్టిన గృహాలు కొనుక్కుంటూ ఉంటారు. ఆ గృహాల్లో ఆ కట్టినటువంటి యజమాని ఎవరైతే బిల్డర్ ఉంటారో అతను మీ నక్షత్రం పేరుతో పూజ చేయడు. కాబట్టి అతనికి తన బిజినెస్ ముఖ్యం. కాబట్టి తను బిజినెస్ లో లాభాలు ఎంతో కొంత సంపాదించుకోవాలి. కాబట్టి తన వ్యాపార నిమిత్తం, తన అవసరం నిమిత్తం తను ఒక డిజైన్ ప్రకారంగా ఫాలో అయిపోయి ఇల్లు కట్టి అమ్ముతూ ఉంటారు. అంటే అక్కడ భూమిలో మీ పేరుతో, మీ నక్షత్రం పేరుతో పూజ జరగలేదు. మీరు ఇల్లు కొనుక్కున్నాక చుట్టాలు బంధువులు అందరిని పిలిచి శ్రీ రమ సైత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసి వాస్తు పూజ కూడా చేస్తారు. కానీ ఆ భూమి ఒకప్పుడు ఏం భూమి మనకు తెలియదు. ఆ భూమిలో శల్య దోషాలు ఉండవచ్చు, లేదంటే ఆ భూమి అంతర్భాగం, అంటే ఎక్కడో కొన్ని అడుగుల దూరంలో కొన్ని బొగ్గు గనులు ఉండొచ్చు, లేదా మరికొన్ని మనకి సరిపడని గనులు ప్రభావం ఉండొచ్చు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయి. అలాగే కొన్ని జియోపతిక్ స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది. అది చాలా మంది వాస్తు వాళ్ళకి తెలియదు. జియోపతిక్ స్ట్రెస్ అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఆ జియోపతిక్ స్ట్రెస్ ఏంటంటే, మనం వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్న 100% మంచి నెంబర్ 1 వాస్తు సిద్ధాంతాన్ని పిలిపించి ప్లాన్ చేయించుకొని ఇల్లు కట్టుకున్నా కానీ జియోపతిక్ స్ట్రెస్ ద్వారా ఏమవుతుందంటే ఈశాన్యం నుంచి నైరుతి దిశగా ఒక గీతలు, అంటే భూమి అంతర్భాగంలో భూకంపాలు వచ్చేటప్పుడు ఈ కదులుతూ ఉంటాయి కదా ప్లేట్స్ అనేవి, మన కంటికి కనిపించని స్థిరంగా అవి కదులుతూ ఉంటాయి. అలా ఒక లైన్ గీత అనేది వస్తుంది అనమాట. అది జియోపతిక్ స్ట్రెస్ రూపంలో కూడా అలాంటి గీతలు కొన్ని ఉంటాయి. అవి మనం పడుకున్నటువంటి నైరుతి దిశలో, మనం ఎక్కడైతే మంచంలో పడుకుంటామో దక్షిణం వైపు తలపెట్టుకొని, అంటే నైరుతిలో యజమాని ఉండాలంటారు కదా. సో ఆ యజమాని ఏదైతే నేను చెప్తున్నా జియోపతిక్ స్ట్రెస్ లైన్ వెళ్తూ ఉంటుందో దాని మీద ఆ యజమాని ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి బెడ్ మీద పడుకోవడం ద్వారా అది మన కంటికి కనిపించిన ఒక సూక్ష్మ రూపంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మన మీద ఫామ్ అయ్యి మనకి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల బెడ్రూమ్ లో కూడా ఆగ్నేయం నుంచి వాయువులోకి వెళ్ళేటువంటి ఆ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఉంటాయి కనుక అక్కడ పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది. తద్వారా మనం చాలా జాగ్రత్తగా ఇంటి డ్రాయింగ్ చేసుకునేటప్పుడు ఈ జియోపతిక్ స్ట్రెస్ ని పరిశీలన చేసుకోవటం ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా
ఆ భూమిలో శల్య దోషాలు ఉన్నాయో లేదో చూసుకునే ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా మీ జన్మ నక్షత్రానికి సరిపోతుందో లేదో ఒక గణితం ద్వారా డ్రాయింగ్ చేయడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఒక పద్ధతి అయితే, మీ డ్రాయింగ్ చేసేటప్పుడు కర్ణసూత్రాలు, బ్రహ్మసూత్రం, సోమసూత్రం, బ్రహ్మస్థానం ఇలాంటి పరిశీలన చేసి అక్కడ చాలా జాగ్రత్తగా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం ఒక ఇల్లు కట్టాలనుకున్నటువంటి యజమాని యొక్క నమ్మకం ఉంటే జన్మ జాతకం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. ఎందుకంటే అతను ఒక ఇల్లు కట్టాలి లేదా ఒక భూమి కొనాలనుకున్నప్పుడు రాహు మహర్దశ నడుస్తుంది అనుకుందాం, లేదా శని మహర్దశ నడుస్తుంది అనుకుందాం, లేదంటే ఏలినాటి శని ప్రభావం ఉండొచ్చు, అష్టమ శని ప్రభావం ఉండొచ్చు, అర్ధాష్టమ శని ప్రభావం ఉండొచ్చు, అలాగే రాహు మహాదశ ఉండొచ్చు. అంటే ఈ రాహు శని మనకి వ్యతిరేక గ్రహాలంటే అందరి జాతకాల వాళ్ళకు వ్యతిరేక కాదు, వీళ్ళు కూడా మంచి వాళ్ళే. మనం చేసే పాప కర్మలు ఇందాక చెప్పినట్టు అవి మనల్ని శిక్షించడానికి వచ్చేటువంటి గ్రహాలు అన్నమాట. అంటే మనకి ఈ ఏలినాటి శని, శని మార్గదశ, రాహు మార్గదశ అన్ని కూడా ఏంటంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటివి. ఒక మిలిటరీకి వెళ్ళినప్పుడు లేదా మనం ఒక ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఏ విధంగా కష్టపడి మనం అక్కడ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి ఒక సీట్ కొడతాము, అలాగే మిలిటరీలో కఠినమైనటువంటి ఒక క్రమశిక్షణతో మనకి ట్రైనింగ్ ఇస్తూ మనకి ఒక అక్కడ ఉద్యోగం సాధించుకుంటాము, ఒక నావీలో కావచ్చు, అలాగే మనం యొక్క ఎయిర్లైన్స్ లో కావచ్చు. సో అలాగా ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది. అలా మీ జాతకంలో ఏ దశ, అంటే జాతకంలో ఎటువంటి మహర్దశ నడుస్తుంది, ఆ మహర్దశ మీకు ఇప్పుడున్న ప్రస్తుత మీరు ఇల్లు కట్టాలనుకున్న సమయానికి లేదా భూమి కొనాలనుకున్న సమయానికి ఆ మహర్దశ మీ జాతకానికి యోగమా లేకపోతే వ్యతిరేకమా చూడాలి. లేకపోతే ఆ మహర్దశలో వచ్చేటువంటి సూపర్వైజర్స్ అంటారు, అంటే అంతర్దశలో వచ్చేటువంటి గ్రహాలు. 9 గ్రహాల్లో ఒక గ్రహం యొక్క మహర్దశ మనకు నడుస్తున్నప్పుడు మిగతా 8 గ్రహాలు ఆ మహర్దశలో వాటి పనిని అవి చేసి వెళ్తూ ఉంటాయి. అంటే అంతర్దశలో చెడు గ్రహం వస్తుంది. ఒకవేళ మనకి శుభగ్రహాలే మహర్దశ నడుస్తుంది అనుకుందాం, మనం ఇల్లు భూమి కొనాలనుకున్న సమయానికి అక్కడ అంతర్దశలో చెడు గ్రహాలు వచ్చున్నాయనుకోండి, మనం మోసపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ చెడు గ్రహాలు మహర్దశ నడుస్తూ ఉన్నా అంతర్దశలో శుభగ్రహాలు వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉంటుంది. అయితే ఈ అంతర్దశలో ఉన్నటువంటి గ్రహాల యొక్క మహర్దశ అయిపోకుండా ఉంటేనే మనకి శుభ లక్షణాలు వస్తాయి. ఒకవేళ శుభగ్రహాల యొక్క అంతర్దశలు అయిపోతే మరలా మనకి కేవలం 100 రూపాయలకి 10 రూపాయలు అన్నట్టు 10% మాత్రం ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఒక ఇల్లు కొనేటప్పుడు, ఒక భూమి కొనేటప్పుడు మీ జాతకం పరిశీలన కూడా చేయించుకొని మీ జాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయో సరి చూసుకొని వాటికి వీలైతే పరిహారాలు చేసుకొని, ఒకవేళ మీకు పితృదోషం ఉంది, ఏలినాటి శని ఉంది, రాహు మహర్దశ ఉంది అంటే చెడు గ్రహాలు అయితే కనుక మీకు వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేయటము, అనాథ శరణాలయాలకు ఏదో కొంత విరాళం ఇవ్వటము, అలాగే శివాలయంకి రుద్రాభిషేకం చేయించుకోవడము, ఇలాంటి కొన్ని పరిహారాలు ఉంటాయి. అవి చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క భూమి కొనడం ద్వారా మీకు మంచి శుభ లక్షణాలనే కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోసపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది మోసం చేసేవాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు వాస్తు మరియు జ్యోతిష సలహాల కోసం, అలాగే 100కి 100% వాస్తు ప్రకారం మంచి ఇంటి ప్లాన్స్ కోసం మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో వాస్తు ప్రకారం మీ ఇంటి ప్లాన్స్ రూపొందించి, అలాగే మీ జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ప్రస్తుతం ఉందో దాన్ని బేరీజు వేసుకొని, అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడున్నా కానీ మీ యొక్క వివరాలు నాకు వాట్సాప్ చేస్తే నేను ఆన్లైన్ ద్వారా మీకు సర్వీస్ అనేది అందిస్తాను. ఎందుకంటే మీరు ఎక్కడో వరంగల్లో లేకపోతే రామగుండంలోనూ లేదంటే కరీంనగర్లోనూ ఉన్నారనుకోండి, నేను అక్కడికి రావాలి వెళ్ళాలి అంటే దాదాపు మీకు 30,000 రూపాయలు అదనపు ఖర్చు, అనవసరమైన ఖర్చు. దీనికంటే తక్కువలో నేను మీకు చక్కని మీ యొక్క జాతక పరిశీలన, అలాగే మీ ఇంటి వాస్తు ప్లాన్ రూపొందించి తక్కువలో అయ్యేటట్టు, కాకపోతే మీరు నాకు కొన్ని సూచనలు చెప్పాలి స్థలంలో ఉండి, అప్పుడే నేను మీకు ఒక చక్కని గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతాను. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేసుకోండి. వాస్తు జ్యోతిష సలహాల కోసం నన్ను సంప్రదించండి. ఓం గం గణపతి నమః. ప్రతి దిక్కుకి ఎటువంటి వాస్తు దోషం ఉంటే దానికి పరిహారం ఏంటి అనేది రానున్న వీడియోల్లో వివరంగా
దాదాపు ఈ పరిహారాల కోసం ఒక 30-40 వీడియోలు వచ్చిన మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఒకే వీడియోలో చెప్తే ఒక పెద్ద సినిమా అంత అవుతుంది కాబట్టి మీకు చూసే ఓపిక ఉండదు, నాకు చెప్పే ఓపిక ఉన్నది కానీ. కాబట్టి మీకోసం చక్కని మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు వాటిని చూసి ఆ పరిహారాలు మీకంట మీరే చేసుకోవచ్చు. ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమైన పాయింట్లు ఉంటే గనక చెప్తాను. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః.